స్నేహితులారా, ప్రపంచ రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత ఉద్రిక్తతగా మారుతున్న అంశం ఇరాన్, ఇజ్రాయిల్ మరియు అమెరికా మధ్య పెరుగుతున్న సైనిక ఉద్రిక్తత. ఇటీవల అమెరికా సైన్యంలోని ఒక టాప్ జనరల్ చాలా ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ఆయన చెప్పినదేమిటంటే, ప్రపంచంలోని అన్ని దేశాల భద్రతను కాపాడటం అంత సులభం కాదు. ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ చాలా ఎక్కువగా ఉపయోగించాల్సి వస్తోంది. ఇజ్రాయిల్పై ఇరాన్ నుంచి టార్గెట్ చేయడం ప్రారంభమైనప్పట్నుంచి అమెరికా మరియు వారి మిత్రదేశాలు ఇంటర్సెప్టర్ మిసైల్స్ను భారీ స్థాయిలో ఉపయోగిస్తున్నాయి. అంటే గాల్లోకి వస్తున్న మిసైల్ లేదా డ్రోన్ను మధ్యలోనే పేల్చేసే వ్యవస్థలు. కానీ ఇక్కడొక పెద్ద సమస్య ఉంది. ఇంటర్సెప్టర్ మిసైల్స్ చాలా ఖరీదైనవి. ఒక ఇంటర్సెప్టర్ మిసైల్ తయారు చేయడానికి లక్షల డాలర్లు ఖర్చవుతుంది. కాని ఇరాన్ ఉపయోగిస్తున్న కొన్ని డ్రోన్లు మాత్రం చాలా చౌకగా తయారవుతాయి. ఇరాన్ ముఖ్యంగా షహీద్ డ్రోన్లు అనే కామికాజే డ్రోన్లను ఉపయోగిస్తోంది. ఇవి ఒకసారి లాంచ్ అయితే తిరిగి రావు, నేరుగా టార్గెట్ మీద పడిపోతాయి. ఇటీవల ఇరాన్ తమ ఆయుధ శక్తిని ప్రపంచానికి చూపించడానికి ఒక పెద్ద వీడియో కూడా విడుదల చేసింది. అందులో వారు భూమిలో లోతుగా నిర్మించిన టన్నెల్ సిస్టంలలో దాచిన మిసైల్సు, డ్రోన్లు చూపించారు. ఈ టన్నెల్స్ చాలా లోతుగా ఉంటాయి. కొన్ని టన్నెల్స్ పర్వతాల క్రింద కూడా నిర్మించబడ్డాయి. అక్కడి నుంచి మిసైల్ లాంచ్ ప్యాడ్లు బయటకు వచ్చి నేరుగా దాడి చేయగలవు. ఇలాంటి టన్నెల్స్ను ధ్వంసం చేయడానికి సాధారణ బాంబులు సరిపోవు. అందుకే అమెరికా తన అత్యంత శక్తివంతమైన స్టెల్త్ బాంబర్ B-2 బాంబర్ను ఉపయోగించడం ప్రారంభించింది. B-2 బాంబర్ ప్రత్యేకతేమిటంటే ఇది రాడార్కు సులభంగా కనిపించదు. ఇది భారీ బంకర్ బస్టర్ బాంబులను తీసుకెళ్లగలదు. అంటే భూమిలో చాలా లోతుగా గాచిన ఆయుధ గోదాములను కూడా లక్ష్యంగా తీసుకుని ధ్వంసం చేయగలదు. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన స్టెల్త్ బాంబర్లలో ఒకటి. ఇదే సమయంలో మరో వార్త కూడా బయటకు వచ్చింది. అమెరికాకు చెందిన ఒక పెద్ద యుద్ధనౌక USS అబ్రహం లింకన్ స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూజ్ ప్రాంతంలో నిలిపి ఉందని చెప్పారు. కొన్ని వార్తల్లో ఇరాన్ ఆ నౌకను టార్గెట్ చేసిందని ప్రచారం జరిగింది. కాని అమెరికా సెంట్రల్ కమాండ్ వెంటనే స్పందించి మా నౌకపై ఎలాంటి దాడి జరగలేదు అని ఖండించింది. ఇక ఇరాన్ విదేశాంగ మంత్రి చేసిన ఒక వ్యాఖ్య చాలా కీలకంగా మారింది. ఆయన చెప్పిన మాట ఏమిటంటే, మేము 2 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు అమెరికా యుద్ధవ్యూహాలను అధ్యయనం చేశాము. అంటే అమెరికా ఎలా దాడి చేస్తుంది, ఎక్కడ బాంబింగ్ చేస్తుంది, ఎలా ఎయిర్ పవర్ ఉపయోగిస్తుంది, ఇవన్నీ మేము చాలా కాలంగా గమనిస్తున్నామని వారు చెబుతున్నారు. ఇరాన్ తమ రక్షణ వ్యవస్థను డీసెంట్రలైజ్డ్ మొజాయిక్ డిఫెన్స్ అనే పద్ధతిలో ఏర్పాటు చేశామని చెప్పింది. దాని అర్థమేమిటంటే, అన్ని సైనిక శక్తిని ఒకేచోట ఉంచరు, చిన్న చిన్న యూనిట్లుగా విభజించి దేశం మొత్తం వ్యాపింపచేస్తారు. ఒక ప్రాంతం నాశనమైనా కూడా మిగతా యూనిట్లు యుద్ధం కొనసాగించగలవు. ఇదే కారణంగా ఇరాన్ యుద్ధాన్ని చాలా కాలం కొనసాగించగలదని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు. ఇక మరో పెద్ద విషయం, ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ స్పష్టంగా ప్రకటించాడు, యుద్ధం కొనసాగుతున్నంతవరకు అమెరికాతో ఎలాంటి చర్చలు జరగవు. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. ఎందుకంటే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సమయంలో ఇరాన్తో చర్చలు జరగవచ్చని సంకేతాలిచ్చాడు. కాని ఇప్పుడు పరిస్థితి చూస్తే చర్చల కంటే యుద్ధం మరింత తీవ్రంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక అమెరికా వైపు చూస్తే ఈ ప్రాంతంలో యుద్ధాన్ని నిర్వహించడానికి వారి ఒక ప్రత్యేక కమాండ్ ఉంది, యుఎస్ సెంట్రల్ కమాండ్. ఇదే కమాండ్ ఈ మొత్తం ఆపరేషన్ను సమన్వయం చేస్తోంది. వాళ్లు ఒక ఆపరేషన్ పేరు కూడా ప్రకటించారు, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. ఈ ఆపరేషన్లో అమెరికా చాలా ఆధునిక ఆయుధ వ్యవస్థలను ఉపయోగిస్తోంది. B-2 స్టెల్త్ బాంబర్లు, F-35, F-22, F-18 ఫైటర్ జెట్లు, A-10 అటాక్ ఎయిర్క్రాఫ్ట్, పేట్రియట్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్, డ్రోన్లు మరియు శాటిలైట్ ఇంటెలిజెన్స్. ఇవి అన్నీ కలిసి ఒక భారీ సైనిక నెట్వర్క్లా పనిచేస్తున్నాయి. ఇక సముద్రంలో కూడా పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. స్ట్రెయిట్ ఆఫ్ హోర్మోజ్ ప్రపంచానికి చాలా కీలకమైన మార్గం. ప్రపంచంలో సరఫరా అయ్యే చమురులో పెద్ద శాతం ఈ మార్గం గుండా వెళుతుంది. అక్కడ యుద్ధం పెరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైన ప్రభావం పడుతుంది. ఇక ఇజ్రాయెల్ వైపు చూస్తే వారు పూర్తిగా సెక్యూరిటీ మీటింగ్స్లో బిజీ అయ్యారు. ఇజ్రాయెల్ ఇప్పుడు లెబనాన్ వైపు కూడా దృష్టి పెట్టింది. ఎందుకంటే అక్కడ ఉన్న హిజ్బుల్లా అనే గ్రూపు ఇరాన్కు మద్దతుగా యుద్ధంలోకి రావచ్చని వారు అనుమానిస్తున్నారు.
అందుకే ఇజ్రాయెల్ ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ యుద్ధంలో మరో ముఖ్యమైన అంశం డ్రోన్ యుద్ధం. ఇప్పటి యుద్ధాల్లో డ్రోన్లు చాలా కీలకంగా మారాయి. చిన్న డ్రోన్లు కూడా పెద్ద నష్టాన్ని కలిగించగలవు. అందుకే ప్రపంచదేశాలు ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ మీద భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. కాని చివరికి ఒక విషయం మాత్రం మనం మర్చిపోవద్దు. యుద్ధాల్లో ఎక్కువగా నష్టపోయేది సైన్యం కాదు, సాధారణ ప్రజలే. ఇటీవల జరిగిన బాంబింగ్ ఘటనల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. స్కూళ్ళు, ఆస్పత్రులు, నివాస ప్రాంతాలు కూడా దెబ్బతిన్నాయి. ఇలాంటి సంఘటనలు జరిగితే అది ఇంటెలిజెన్స్ వైఫల్యమని చాలామంది నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇప్పుడు ప్రపంచదేశాలు ఒకటే కోరుతున్నాయి: ఈ యుద్ధం మరింత పెద్ద స్థాయికి వెళ్లకూడదు. ఎందుకంటే ఈ యుద్ధం విస్తరిస్తే మధ్యప్రాచ్యం మొత్తం ప్రభావితమవుతుంది. లెబనాన్, సిరియా, ఇరాక్, యెమెన్ వంటి ప్రాంతాల్లో ఉన్న మిలిటెంట్ గ్రూపులు కూడా ఇందులోకి రావచ్చు. అలా జరిగితే ఇది ఒక ప్రాంతీయ యుద్ధం నుంచి ప్రపంచస్థాయి సంక్షోభంగా మారే ప్రమాదముంది. ఇప్పుడు ప్రపంచం ఎదురుచూస్తున్న ప్రశ్నే ఒక్కటే: ఈ యుద్ధం త్వరగా ముగుస్తుందా, లేదా ఇదింకా చాలా కాలం కొనసాగుతుందా? ఇది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది. స్నేహితులారా, ఈ పరిస్థితిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి అంతర్జాతీయ విశ్లేషణలు మీకు కావాలంటే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో ఆసక్తికరమైన విశ్లేషణతో త్వరలో కలుద్దాం. ధన్యవాదాలు.